బార్డర్‌లోటి కాదు. అయి శత్రు దేశంలో ఉన్న స్థావరాలు. వాటిని ఎట్లా ఐడెంటిఫై జేసినారు? ఎట్లా అటాక్ చేయగలిగింది? ఇప్పుడు జరిగే ఈ టెర్రరిస్టులు భారతదేశము పాకిస్తాన్ మధ్య జరిగే ఈ అంతర్యుద్ధాలు ఏవైతే ఉన్నాయో మనకు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కొంత భాగాలలో ఉన్నాయి, కొంత బిల్కుల్ పాకిస్తాన్ లోపల ఇంటీరియర్ పాకిస్తాన్ 100 కిలోమీటర్ల దూరంలో కూడా వాళ్ళ సైనిక స్థావరాలు కాకుండా ఈ టెర్రరిస్టు స్థావరాలను ఏర్పరిచి పాకిస్తాన్ ప్రభుత్వం ఐఎస్ఐ కన్సర్న్లలో జరిగే ఈ టెర్రరిస్ట్ కాంపులను టార్గెట్ చేసింది. మనకు ఆల్రెడీ ముందు ఇన్ఫర్మేషన్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్లనే మనం ఆ స్థావరాలను ఈ సినిమాల్లో మాదిరి మన వాళ్ళు అక్కడ ఉండి వీటిని ఐడెంటిఫై చేసి మనకు ఆ ఇన్ఫర్మేషన్, ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుందా సార్ మనకి? ప్రతి దేశానికి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఓకే. పాకిస్తాన్కి ఇప్పుడు ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మన దేశానికి రీసెర్చ్ అండ్ అనాలిసింగ్ వ్యవస్థ. కాకపోతే మనం శత్రు దేశాల ఉనికులని వాళ్ళ కదలికలను కనుక్కోవడం కొరకే ఇలాంటి గూఢాచార కార్యక్రమాలు చేస్తాం. కానీ మనం ఏదో వాళ్ళ దేశంలో బాంబులను ప్లాంట్ చేయడానికి లేకపోతే వాళ్ళు చేస్తున్న టెర్రరిస్టులు చేసే యాక్టివిటీస్ మనం చేయం.